నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన యువత పోరు కార్యక్రమం మహానాడు రోడ్డులో సేఫ్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో హాస్పిటల్ ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం ప్రజా సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ ఇళ్ల పట్టాలు డ్రైనేజీ సమస్యల పట్ల పూర్తి నిర్లక్ష్యం విద్యార్థులు యువతను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. 12వ తేదీన అన్ని జిల్లాల కేంద్రాలలో యువత పోరు కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చేస్తున్న మోసాలను ఎండగడతామని హెచ్చరించారు. వైసీపీ యువత పోరు కార్యక్రమానికి సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పోస్టర్ను విజయవాడ గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ నేతలు విడుదల చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జరిగే ఈ ఆందోళనలో వైసీపీ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు స్వామిదాస్, తన్నీరు నాగేశ్వరరావు, మొండితోక జగన్మోహన్ రావులు మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు 12వ తేదీన యువత పోరు కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థల్లో వైసీపీ హయాంలో జగన్ సమూల మార్పులు తీసుకువస్తే నేడు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలకు నేటికి దిక్కులేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తప్పులు సరిచేసుకోవాలని హెచ్చరించారు. పేద విద్యార్థుల జీవితాలతో ఆటలాడవద్దని సూచించారు. తప్పులు చేస్తుంది కాబట్టే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇతర నేతలు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నమస్కారం. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న మా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలకి, మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి, సీనియర్ నాయకులకి, అనుబంధ సంఘ అధ్యక్షులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులకి, ఇక్కడ ఇచ్చేసిన మీడియా సోదరులందరి దగ్గర నమస్కారం తెలియజేస్తూ, రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నష్టపోయిన విద్యార్థులు, యువతకు సంబంధించి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు 12వ తారీఖున ఫీజు పోరు, యువత పోరు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. ఆ కార్యక్రమం ఏదైతే 12వ తారీఖున కోర్టుల దగ్గర మన న్యాయస్థానం కోర్టులు ఉన్నాయో అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పని, యువకులకి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపుగా 5 టర్ములు ఫీజు ఈరోజు విద్యార్థులకు చెల్లించకుండా, కాలేజీలో విద్యార్థుల్ని మా ఫీజులు వెయ్యని చెప్పని కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటికి పంపించేస్తుంటే, కొంతమంది విద్యార్థులు అయితే ఆ ఫీజు పోరు తట్టుకోలేక, ఫీజు ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు గారు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా చెప్పుకుంటున్నాం. మన విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ గారు జిల్లా అధ్యక్షులు, అలాగే 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, పెద్దలు అందరూ ఈరోజు పోరుబాట ఫీజు రీఎస్మెంట్ మీద మేము పోరుబాట అన్నది 12వ తారీఖున నిర్వహించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియం మిత్రులు, అలాగే ప్రింట్ మీడియం మిత్రులు అందరినీ పిలిచి 12వ తారీఖున ఏదైతే ఫీజుని పిల్లలకి ఇవ్వకుండా
ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కూటమి నాయకుల మీద ఈరోజు వాళ్ళకి ఒక సూచన ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఫీజు పోర్ అన్నది కార్యక్రమం అన్నది 12వ తారీఖున చేపట్టడం జరుగుతుంది. పిల్లల్ని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ నెడుతుందో ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఈరోజు 5 త్రైమాసికాలు ఇవ్వకుండా ఆ పిల్లల్ని ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు 4th ఇయర్ అయిపోయిన బీటెక్ పిల్లలందరూ ఈరోజు ఏ రకంగా వాళ్ళు సర్టిఫికేట్స్ బయటికి రాకుండా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్నా వాళ్ళ భవిష్యత్తు ఒక అంధకారంలోకి వెళ్తుంది. ఈరోజు ఆ పిల్లలందరూ ఏం చేయాలా? ఇంతవరకు నమ్ముకొని ఆ పేరెంట్స్ గత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోన ప్రతి టర్ము పూర్తి స్థాయిలో ఫీజు వాళ్ళకి డబ్బులు ఆ ఖాతాల్లో పడిపోయేవి. చక్కగా పిల్లలు చదువులు ప్రశాంతంగా చదువుకునేవారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళు మా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారన్న ఆనందంతో ఉండేవారు. రెడ్డి గారు పిలుపు మేరకు యువత పోరుబాటుని కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా పార్టిసిపేట్ చేయాలని, ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకి అంతమొందించేంత వరకు కూడా ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు యావత్తు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనేటువంటి పిలుపు ఇవ్వటం అనేది జరుగుతుంది. మొత్తం 2,50,61 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానీకానికి లక్షలాది మందికి అందజేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఆరాకోర నిధులతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఏమైపోయినాయి మీ సూపర్ 6 కానీ మీ చెప్పినటువంటి హామీలు ఏమైపోయినాయి? విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేయడానికి దాన్ని కొత్త పుంతలు తొక్కుతున్నాం అనేటువంటిది కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ లోకేష్ మాట్లాడినటువంటి దాంట్లో దీన్ని 4 అంచెల విధానాన్ని తీసుకొస్తాము ఈ విద్యా వ్యవస్థలో అని చెప్పడం, ఇది లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని ఆయన ప్రవేశపెడుతున్నాడు అనేటువంటి తెలియజేస్తూ ఈ పోరుబాటుని సక్సెస్ చేయవలసిందిగా కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాం. రోజు ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక యువత పోరు కార్యక్రమాన్ని ఈ నెల 12వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే ఎలక్షన్ ముందు మేము విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారో, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈ యొక్క కూటమి పాలన నడుస్తుంది. యువతకు పక్కదావ పట్టించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యువతకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది. అలాంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అబద్ధాల కూటమి ప్రభుత్వం లాగా ఏర్పడిందే తప్ప యువతకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఫీజు రిమర్వేషన్ కానీ యువతకు నిరుద్యోగ భృతి కానీ ఏమి ఇవ్వకుండా ఈ యొక్క మబ్బు పెట్టి ఒక దోచుకోండి దాచుకోండి అనే విధానంతో పాలన కొనసాగుతుంది. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. యువత పక్షాన విద్యార్థుల పక్షాన నిలబడి నెల 12వ తారీఖు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా యువత మరి విద్యార్థుల పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క ఫీజు పోరుని యువత పోరుగా చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరందరూ యువత కానివ్వండి, అలాగే విద్యార్థులు కానీ కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 12వ తారీఖున విద్యార్థుల తరపున ఫీజు పోరు కార్యక్రమాన్ని మరి కృష్ణా జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు పిలుపునిచ్చిన విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున విద్యార్థుల తరపున ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా వసతి దీవెన బకాయిలు 4,600 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మానసిక ఆందోళనకి గురి కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాసుకునే విధంగా, కాలేజీ యాజమాన్యాల దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా హాల్ టికెట్లు వచ్చేలాగా కూటమి ప్రభుత్వం
చర్యలు తీసుకోవాలి. 4,600 కోట్ల రూపాయల బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థుల తరపున, వాళ్ళ తల్లిదండ్రుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలని నిరుద్యోగులకి చెల్లించాలని, మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయకుండా పెట్టుబడిదారులకి, పెత్తందారుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడకుండా, ప్రైవేటు విద్యని మీరు ప్రోత్సహించకుండా మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలనేటువంటి డిమాండ్ను కూడా కూటమి ప్రభుత్వం ముందుంచుతా ఉన్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిందే పేద సామాన్య వర్గాలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని. మరి అటువంటి గొప్ప స్కీమ్కి కూటమి ప్రభుత్వం ఎందుకు తూట్లు పొడుస్తూ ఉందో ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు గమనించాలి. విజయవాడ మహానాడు రోడ్ శ్రీరామచంద్రనగర్ లో అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన సేఫ్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నేడు ప్రారంభించారు. క్యాట్రాక్ట్, లాసిక్, క్యాట్రా, మయోఫియా సేవలు అన్ని తమ ఆసుపత్రిలో అందిస్తున్నామని ఆసుపత్రి నిర్వాహకులు చెలపాటి జయంత్ తెలిపారు. విజయవాడలో మయోఫియా సేవలు అందిస్తున్న ఆసుపత్రుల్లో తమది 3వదని అన్నారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఉచిత ఓపీ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన సేఫ్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను విజయవాడ మహానాడు రోడ్ శ్రీరామచంద్రనగర్ లో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, ఆర్టీసీ చైర్మన్ కొడకళ్ళ నారాయణ, ఆయుష్ ఆసుపత్రి చైర్మన్ వై రమేష్ బాబు, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్ పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ సేఫ్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను చలపాటి జయంత్, బత్తిన గిరిధర్, బత్తిన ప్రవీణ కలిసి ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. బత్తిన ప్రవీణ 8 ఏళ్ల క్రితం ఆప్థమాలజీ పూర్తి చేసి కాటూరి మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేసి మంచి అనుభవం గడించిన డాక్టర్ అని తెలిపారు. రోగుల సౌలభ్యం కోసం అధునాతన సౌకర్యాలు కల్పించారని, అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి నిర్వాహకులు చలపాటి జయంత్ మాట్లాడుతూ వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలకు వినియోగించే వైద్య పరికరాలన్నీ జర్మనీ, జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నామని తెలిపారు. ఆపరేషన్ థియేటర్ కూడా నార్మ్ ప్రకారం ఏర్పాటు చేశారన్నారు. రానున్న కాలంలో డిఎంఈకి కూడా దరఖాస్తు చేస్తామని, ఈహెచ్ఎస్ ఇంకా ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యశ్రీ వంటి వాటి కోసం దరఖాస్తు చేశామన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ స్వర్ణ చలపాటి మాట్లాడుతూ 20 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని వారు తెలియజేశారు. బుధవారం నుంచి ఉచిత ఓపీ కూడా నడపబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి పాల్గొన్నారు. నమస్కారం అండి. సేఫ్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఐ హాస్పిటల్ అనేది కొత్తగా నూతనంగా ప్రారంభించాం. అత్యాధునిక పరికరాలతో ఈరోజే ఆవిష్కరించారు. మన చీఫ్ గెస్ట్లుగా రాధా గారు, ఎంపీ గారు, ఇంకా కొనకళ్ళ నారాయణ గారు, కృష్ణప్రసాద్ గారు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి సర్వీసెస్ అన్నీ చూసి ఏది ఎలా ఉందో అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్ళారు. సో దయచేసి అందరూ రేపటి నుండి ఆవిష్కరించిన సందర్భంగా మేము ఒక 1 month ఫ్రీ ఓపీ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాము విజయవాడ వాస్తవ్యులందరికీ. సో దయచేసి వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము క్యాటరాక్ట్, లాసిక్, ఇంకా కాట్రా అండ్ మయోపియా సర్వీసెస్ అన్నీ చేస్తాము. మయోపియా ఓన్లీ 2 హాస్పిటల్స్ మాత్రమే ఉంది. ఇది 3వ హాస్పిటల్ అవుతుంది మన విజయవాడలో. మనం వాడే అన్ని లేజర్ కానీ ఏదైనా సరే మొత్తం ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ అండ్ జపాన్. ఈ ఎక్విప్మెంట్సే వాడాము. సచ్ యాజ్ మీరు ఇక్కడ కనపడితే ఓసిటీ కానీ రెవో 60 అనేది వాడాము. సో అన్ని హై ఎండ్ ఎక్విప్మెంట్స్. అండ్ మన ఆపరేషన్ థియేటర్ కూడా వచ్చి మొత్తం ఏహెచ్యూ యూనిట్తో మొత్తం పూర్తి స్టెరైల్గా ఉండేటట్టు ఎయిర్ లాక్స్ పెట్టి అండ్ హెపా ఫిల్టర్స్ వాటి మొత్తం NABH నామ్స్ ప్రకారం చేసాము. మాకు అందువల్ల DMHO పర్మిషన్ కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఇచ్చేసారు. అండ్ NABH కూడా ఫుల్ అక్రిడిటేషన్ కూడా మాకు రానున్నది. సో అది గమనించి అందరూ మా సర్వీసెస్ అనేది తీసుకోవాలని చెప్పి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు జయంత్ చలపాటి అండి. మా వైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వర్ణ చలపాటి. అండ్ మా డాక్టర్స్ వచ్చి గిరీష్ బత్తిన గారు అండ్ డాక్టర్ ప్రవీణ బత్తిన గారు. వీళ్ళు మ్యాక్సీ విజన్లో అండ్ ప్యూర్ విజన్లో ఆల్రెడీ చేసి
ఇప్పుడు కొత్తగా అనేది ప్రారంభించాం. నేను హెల్త్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి, అండ్ హెల్త్ హాస్పిటల్ తెనాలిలో కూడా డైరెక్టర్ని. థ్యాంక్ యూ. దీనికి మేనేజింగ్ డైరెక్టర్. చాలా హ్యాపీగా ఉంది. అందరూ చీఫ్ గెస్ట్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషల్ మెంబర్ who has made this to the event. And Safe Vision is a 20-bedded hospital andi. So meeku ఏ సర్వీసెస్ అయినా, ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు వైస్, డూ విజిట్ సేఫ్ విజన్ అండి. అండ్ ఫ్రమ్ వెన్స్డే మేము ఫ్రీ ఓపీ రన్ చేయబోతున్నాము. సో ఎనీ సర్వీసెస్ ప్లీజ్ డూ విజిట్ us. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తి కావడంతో శుభపరిణామమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా దాసరి భవన్ లో అసోసియేషన్ 60 సంవత్సరాలకు సంబంధించిన లోగో మరియు గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఉద్యోగుల సంఘం పోరాటాలు చేశారన్నారు. ఏప్రిల్ 13, 14 తేదీలలో విజయవాడలో జరిగే వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. సహకార వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే విధంగా సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ నిజంగా గర్వించదగ్గ విషయము, ఒక యూనియన్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు ఏప్రిల్ 13, 14 తేదీల్లో వారు ఘనంగా ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో నిజంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే కార్మికులు, ఉద్యోగస్తులు సంఘటితంగా ముందుకు సాగాల్సిన ఒక సానుకూలమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇవి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, ఇతర చేతి వృత్తుల వారికి అందుబాటులో ఉండే PACS వారి కింద సహకార సంఘాలు, అదేవిధంగా అర్బన్ బ్యాంకులు, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్న కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ ఒక అసోసియేషన్గా ఏర్పడి 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఇవాళ ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఇలాంటి వజ్రోత్సవాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంక్ ఉద్యోగస్తులే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న వారి ఆకాంక్షల ఫలితంగా, వారి యొక్క కృషి ఫలితంగా ఇన్నేళ్ల పాటు సుదీర్ఘంగా ఈ ప్రయాణం సాగింది. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ APCCBA వజ్రోత్సవాలు ఏప్రిల్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నాం ఇక్కడే విజయవాడలో. ఈ సంఘానికి దాదాపు 60 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. కేవలం ఉద్యోగస్తుల యొక్క సమస్యలపైనే కాకుండా, ఉద్యోగస్తుల సమస్యల మీద పోరాటాలు చేయడమే కాకుండా బ్యాంకు యొక్క శక్తిని బలపరచడానికి, బలోపేతం గావించడానికి కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది. దాని ఫలితంగా వైద్యనాథన్ కమిషన్ అనేటువంటి దాని ద్వారా ఈ బ్యాంకులకు ఆర్థిక సహాయం అందింది. ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి నుండి రాష్ట్ర స్థాయిలో ఒక సెలక్షన్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, బ్యాంకుల్లో ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసిన ఫలితంగా ఈనాడు పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితిని సాధించగలిగాం. ఒకప్పుడు సహకార సంఘాన్ని మూసివేయాలని చెప్పి, లాభాలు లేవు నష్టాల్లో ఉన్నాయనే పేరుతో మూసేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసి సంఘాలను నిలబెట్టుకోగలిగాం. ఈ విధంగా అనేక విషయాల్లో మరి ఈ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృషి చేసింది. అనేక విజయాలు సాధించాం, అనేక అపజయాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇది మహత్తరమైనటువంటి ఈ 60 సంవత్సరాల పోరాట కాలంలో
సాధించిన విజయాలే కాకుండా భవిష్యత్తులో మా ప్రధానమైనటువంటిది ఈ సహకార బ్యాంకులకి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం పరిధి నుండి, ఎందుకంటే ఇవి రైతులకు సేవ చేసే బ్యాంకులు. కేవీఎస్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి 22 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు మొట్టమొదటిసారిగా ఉద్యోగ సంఘం ఏర్పడి ఏప్రిల్ 13, 1966న ఉద్యోగ సంఘం ఏర్పడింది. ఈ వచ్చే ఏప్రిల్ 13కి 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి ఈ ఉద్యోగ సంఘం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎంటర్ అవడం జరుగుతుంది. అందులో భాగంగా వజ్రోత్సవాల్ని సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇటీవల కాలంలో రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ రిసెప్షన్ కమిటీకి చైర్మన్గా సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కేవీఎస్ రవికుమార్ అని నేనున్నాను. వైస్ చైర్మన్లుగా కామ్రేడ్ సిహెచ్ మాధవరావు గారు, చైర్మన్ ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వెలుగూరి రాధాకృష్ణమూర్తి గారు, వైస్ చైర్మన్ ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు కె శ్రీనివాసరావు గారు, వై శ్రీనివాసరావు గారు, కార్యదర్శి బొమ్మదేవర వడేవర్లు గారు, కృష్ణా జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం కార్యదర్శి రమేష్ బాబు గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా కార్యదర్శి రమేష్ బాబు రెడ్డి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. కామ్రేడ్స్, ఈ సందర్భంగా ఈరోజు లోగో మరియు పోస్టర్ ఆవిష్కరణ రామకృష్ణ గారి చేతుల మీదుగా జరిగింది. భారత్ లో తన వాటాను పెంచుకోవడానికి తహతహలాడుతున్న స్వీడన్ లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో మరో కొత్త మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆటోమొబైల్ దిగ్గజంగా పేరు ఉన్న వోల్వో తన నూతన వేరియంట్ వోల్వో XC90 ను నిడమానూరులోని కృష్ణా వోల్వో షోరూమ్ లో విడుదల చేసిందని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటని, దీని డిజైన్ ని ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని చెప్పారు. విజయవాడ నగరానికి సమీపంలోని నిడమానూరు వద్ద ఉన్న కృష్ణా వోల్వో తన కొత్త వోల్వో XC90 ను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వోల్వో CEO మౌలిక కార్ తో కలిసి వోల్ XC90 కార్ ను లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటని, దీని డిజైన్ ను ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని చెప్పారు. ఆటోమొబైల్ దిగ్గజం తన నూతన వేరియంట్ వోల్వో XC90 ను నగరంలోని కృష్ణా వోల్వో షోరూమ్ లో విడుదల చేసిందని, దీని ధర ₹1,03,00,000 ఉందని తెలిపారు. అధునాతన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకున్న వోల్వో ఇటువంటి నూతన మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేయడం ముదావాహమన్నారు. కస్టమర్లను ఎంతగానో ఆకర్షించే రీతిలో దీని మోడల్ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, దేశంలో వోల్వో కంపెనీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈ కంపెనీకి కావలసిన సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మౌలిక కార్గ్ మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో వోల్వో మరింత అభివృద్ధి దిశగా వెళ్లడం ఖాయమన్నారు. ఈ నూతన కారు డిజైన్ చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా ఎంక్లేవ్లో నిడమనూరు గ్రామంలో ఈ షోరూమ్ నుంచి XC90 వెహికల్ ఈ సంవత్సరం మోడల్ని ఓపెన్ చేయడానికి నన్ను ఆహ్వానించిన ఈ షోరూమ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో 2000 కార్ల మార్కెట్ ఉన్న ఇండియాలో 2000 కార్ల మార్కెటింగ్ ఉన్న వాల్వో కంపెనీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 4-5 కార్ల సేల్స్కి త్వరలో చేరుకుంటుందని ఆశాభావంగా ఉంది. గత ప్రభుత్వ హయాం కన్నా ఈ ప్రభుత్వ హయాంలో గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ దాదాపు 2 times అయిపోయింది, అంటే 1.9 times పెరిగింది. అలాగే ఇప్పుడు షోరూంలో వాళ్ళతో మాట్లాడితే ఆల్మోస్ట్ డబుల్ అయిన పరిస్థితి. లాస్ట్ 8-9 months నుంచి గతంలో కన్నా ఇప్పుడు కార్లు కొనుగోలు వ్యవహారంలో. అలాగే ప్రపంచంలోనే సేఫెస్ట్ వెహికల్గా వాల్వోకి పేరున్న పరిస్థితి. సంవత్సరానికి 40,000 to 50,000 కార్స్ మేక్ చేసే స్వీడిష్ కంపెనీ అయిన వాల్వో సేఫెస్ట్ వెహికల్ అని. అదే అంతకుముందు మేము యూఎస్ వెళ్ళిన కొత్తలో లుఫ్తాన్సా ఇస్ ద సేఫెస్ట్ ఎయిర్లైన్స్ అని నానుడి చెప్పేవాళ్ళు పబ్లిక్ కూడా. అలాగే ఆస్టన్ మార్టిన్ గారు కానీ ఈ 4,500 7,000 కార్ల నుంచి తయారు చేయని పరిస్థితి. కానీ ఆ సెగ్మెంట్కి అనుగుణంగా నవేడేస్ ఆల్మోస్ట్ ఆల్ ద కార్ కంపెనీస్ షేప్ కానీ అన్ని ఫెసిలిటీస్ని అన్ని కార్లు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. నా దగ్గర ఒక XC60 US ఆఫీస్లో ఉంది, XC90 కూడా హైదరాబాద్ ఆఫీస్లోకి మోడల్ ఈ మధ్య 24 మోడల్ ఉన్నారు. ఇప్పుడు ఇది బాగుంది, అది ఉంటే బాగుండేది, బట్ ఎనీవే అయిపోయింది కాబట్టి. అలాగే షోరూమ్ మోడల్ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సృష్టికి మూలమైన మహిళా మూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే ఫస్ట్ ఓట్ ఆఫ్ రైట్ అమెరికాలో వచ్చిన ఇవాళ కూడా అమెరికన్ ప్రెసిడెంట్గా ఒక లేడీ అవ్వని పరిస్థితి. మొన్న 10 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం హిల్లరీ క్లింటన్ గారు కానీ ఇప్పుడు కమలా హారిస్, ఇండియన్ ఆరిజిన్ కమలా హారిస్ గారిని ఎలక్షన్ లూజ్ అయిన పరిస్థితి. కానీ భారతదేశంలో మహిళా పారిశ్రామికంగా అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు ఎక్కడైనా బిజినెస్లో బారాడించిన పరిస్థితి. కానీ భారతదేశంలో కూడా మహిళలు నవేడేస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చిన పరిస్థితి. రాజకీయాల్లో కూడా శ్రీలంక అధ్యక్షులుగా పెంచిన సిరియో బండారునాయకే గారు కానీ ఇందిరాగాంధీ పవర్ఫుల్ లీడర్గా పేరుగాంచిన ఇందిరాగాంధీ గారు కూడా ఎప్పుడో 5-6 దశాబ్దాల క్రితమే ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించిన పరిస్థితి. రాజకీయంగా ముందున్నారు. తర్వాత రిజర్వేషన్ వచ్చిన తర్వాత లోకల్ బాడీస్లో ప్రాతినిధ్యం ఉంది తప్ప చట్టసభలో కూడా రాబోయే రోజుల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ రిఫార్మ్స్ కూడా జరుగుతాయి. చట్టసభల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని నేను భావిస్తూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు వోల్వో XC90 అనే ఒక మోడల్ని ఈరోజు లాంచ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే మీరు చెప్తున్నారు దీని విలువ 1 crore పైన ఉంటుందని. సో కాకపోతే వోల్వో అనేది సేఫ్టీ రేటింగ్స్లో వోల్వో అనేది ద బెస్ట్ అమాంగ్ ఆల్ మోడల్స్. సో వోల్వో బ్రాండ్ అనేది సేఫ్టీ కావచ్చు, రిలయబిలిటీ కావచ్చు, ఆర్ అదర్వైజ్ డ్యూరబిలిటీ కావచ్చు, వీటిలో వోల్వో కార్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈరోజు ఈ మోడల్ని ఈరోజు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వోల్వో సిబ్బందికి అదేవిధంగా వోల్వో డీలర్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్. myself Moulika Garg from Krishna Volvo. Welcome you across for launch of all new XC90. The all new XC90 was launched all India on 4th of March, and now today we are launching in Andhra Pradesh. The price of the car is 1,02,89,000. So this car is 1,02,89,000, and this car has all the best luxury features in it. Volvo is known for its safety, Scandinavian design and sustainability, and we present you across the best SUV in premium range from Volvo. In 2014, Volvo first launched this XC90, and then we maintained our quality, and we maintained the reliability from the customers, and we have now come with added features to you all of you,
and this is the new XC90. I hope you enjoy the car and enjoy its features. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాలు, డ్రైనేజీ, దోమలు, తాగునీటి వంటి అనేక సమస్యలు ప్రజలను పార్టీ పీడిస్తున్న పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్రలు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయి. 21వ డివిజన్లోని కల్పన ప్రింట్ రోడ్, సుబ్బరాయ నగర్, వల్లూరి వారి వీధి తదితర ప్రాంతాలలో పార్టీ నేత కాశీనాథ్ నేతృత్వంలో కార్యకర్తలు ఇంటింటికి పాదయాత్ర నిర్వహించారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గద్దె ఎక్కిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పన్నుల భారం పెరుగుతున్నప్పటికీ తాగునీరు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా కనిపిస్తోందన్నారు. కట్ట దిగువన రిటైనింగ్ వాల్ నిర్మించిన అవుట్ ఫాలింగ్ డ్రైనేజీ లేకపోవడంతో మురుగునీరు నిలిచి దోమల తీవ్రత పెరిగిపోతుందన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధమని స్పష్టం చేశారు. 15 సంవత్సరాలు దాటినటువంటి మహిళకి ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు లేదు. అందుకని పథకాల అమలుకి సంబంధించినటువంటి దాంట్లో ఈ 8 నెలల కాలంలో ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో ప్రజా సమస్యల్ని గాలి కుదిలేసి ఎంతసేపు గతం 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 అని చెప్పనేటువంటి పేరుతో ఖాళీ 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 అని చెప్పనే పేరుతో ఖజానా డొల్లా 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 అనే పేరుతో వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఈ పాలకులు కళ్ళు తెరిపించడానికి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజా సమస్యలు తీసుకుని స్థానిక ప్రభుత్వ పరమైన కార్పొరేషన్ పరమైనటువంటి సమస్యల్ని గుర్తించి ఆ సమస్యల మీద తగినటువంటి పద్ధతుల్లో స్పందించి ఆందోళన పోరాటాలు నిర్వహించాలని చెప్పనేటువంటి సదుద్దేశంతో సిపిఎం పార్టీ నిర్వహించినటువంటి ఈ ప్రజా చైతన్య యాత్ర, నిర్వహిస్తూ ఉన్నటువంటి ప్రజా చైతన్య యాత్రకి ప్రజలంతా కూడా ఆదరించి రాబోయేటువంటి పోరాటాల్లో, ఆందోళనల్లో అడిగితే తప్ప సమస్య పరిష్కారం కానటువంటి నేపథ్యంలో, పోరాడితే తప్ప సమస్య పరిష్కారం కానటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రజలు కూడా సహకరించి మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకుందామని చెప్పనేటువంటి పేరుతో జరుగుతూ ఉన్న ఈ యాత్రని ఆదరించాల్సిందిగా, ముందుకు తీసుకెళ్లాల్సిందిగా రాబోయే కాలంలో సిపిఎం పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రజానీకం నుండి రావాల్సిందిగా, ఆదరించాల్సిందిగా కోరుతూ మా ప్రజా చైతన్య యాత్రని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తా ఉంది. అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కానీ సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ 9 నెలల కాలం పాటు వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఇప్పుడు ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నటువంటి స్థానిక సమస్యలను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఇప్పటి ముబ్బడిగా స్థానిక సమస్యలతో ప్రతి డివిజన్ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి తూర్పు నియోజకవర్గంలో ఉంది. గెలిచినటువంటి కార్పొరేటర్లు వచ్చి చూసి సమస్యలను పరిష్కరించే దిశగా ఎక్కడా కూడా కార్పొరేటర్లు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా గెలవడానికి ముందు 1-2 సార్లు తిరిగినటువంటి ప్రాంతాల్లో ఈ రోజున సమస్యలు చెప్పుకుందామంటే ఎమ్మెల్యే కనపడని పరిస్థితికి వచ్చింది అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి స్థానిక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నటువంటి సందర్భంలో సిపిఎంగా ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని గుర్తించి ఈ ప్రజా పోరాటాల ద్వారానే ఈ స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక చోట్ల ఈ యాత్రలు ప్రారంభమయ్యాయి. స్థానికంగా ఉన్నటువంటి అంతర్గత డ్రైనేజీల సమస్య, అంతర్గత రోడ్ల సమస్య వచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య వచ్చు, ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి పొరులుతా ఉన్నా కూడా కనీసం డ్రైనేజీని తిరిగి పునరుద్ధరింపజేసేటువంటి పరిస్థితి కూడా లేదు. రోడ్లని, బాగున్న రోడ్లని తవ్వేసి వివిధ అవసరాల రీత్యా తవ్వినటువంటి రోడ్లని ప్యాచ్ వర్కుల పేరుతో వేశారే తప్ప చాలా చోట్ల అటువంటి ప్యాచ్ వర్కులు కూడా చేయకుండా ప్రమాదాలను బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో పట్టాలు లేనటువంటి ఇళ్లు అనేకం రణదేవ నగర్ ప్రాంతం వచ్చు, కృష్ణా కరకట్ట ప్రాంతాల్లో అనేక వేల ఇళ్లు పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రిటైనింగ్ వాళ్ళు కట్టినటువంటి ఆ ఫలితాన్ని మాదంటే మాది అని ఇప్పటి ముప్పటిగా చెప్పుకున్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం వారిని ఇబ్బందుల పాలు చేస్తుందని వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మెడికల్ కళాశాలలో
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోగా కళాశాల యాజమానుల వేధింపులకు విద్యార్థులు గురవుతున్నారని అన్నారు. విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా ఈ నెల 12వ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనాలని ఆయన కోరారు. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణని తక్షణమే విరమించుకోవాలని, నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ర్యాలీలు, అనంతరం కలెక్టర్లకి వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 12వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు అందజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనా కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2024-25 విద్యా సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలకు గాను 700 కోట్లు మాత్రమే ఒక టర్మ్ ఫీజు విడుదల చేసింది. తిరిగి 2025-26 విద్యా సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో కేవలం 2,400 కోట్లు మాత్రమే కేటాయించారు. 1,250 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లో ప్రభుత్వం కోత విధించింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళిపై 30 కేసులు నమోదు చేసి హింసిస్తున్నారని చెప్పారు. కక్ష పూరితంగానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారని ఆయన మండిపడ్డారు. గుణదల వైసీపీ కార్యాలయంలో దుర్గారెడ్డి వైసీపీ నేత చంద్రకిరణ్ మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. వైసీపీ నేతలపై కక్ష పూరితంగా ప్రవర్తించిన ఏ నాయకుడిని, ఏ అధికారిని వదలలేదని హెచ్చరించారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి పోసాని కృష్ణమురళిని వేధింపులు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇస్తున్న హామీలు నెరవేర్చకుండా కక్షపూరిత రాజకీయాలకు వెళ్లటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థల మార్పులు జగన్ తీసుకువస్తే దానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందన్నారు. 12వ తేదీన చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి ప్రజలందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. రేపు మార్చి 12వ తారీఖు జరగబోయే యువత పోరు అనే కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున విద్యార్థులకు కానీ, తర్వాత నిరుద్యోగులు కానీ, వాలంటీర్లు కానీ వారందరికి పిలిపిస్తున్నాము. పెద్ద ఎత్తులో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. దానికి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా గత 9 నెలల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ అనేక రకమైన కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలని, ఒక దుర్మార్గపు పాలని, ఒక రౌడీ విజయాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అనేక రకాలుగా ఇది ఎంత రెడ్ బుక్ రాజ్యాంగంగా నడుస్తూ ఉన్నది. ఆ క్రమంలోనే సీనియర్ నటులైనటువంటి పోసాని కృష్ణమురళి గారిని రాష్ట్రం మొత్తం మీద 30 కేసులు పెట్టి ఆయనని 1660 కిలోమీటర్ల పైగా రాష్ట్రం మొత్తం అన్ని పోలీస్ స్టేషన్కి తిప్పుతూ ఆయనని ఈ 66 వయసులో కూడా ఆయన ఎంత కక్షపూరితమైనటువంటి చర్య కార్యక్రమాలు చేస్తున్నారో ఈ నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఒకటే చెప్పదలుచుకున్నాము. రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులకు కూడా దయచేసి మీరు ఒక ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా పనిచేస్తే మాత్రం రానున్న రోజుల్లో మేము గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఎక్కడైనా ఉన్నా కూడా తప్పు చేసిన ప్రతి అధికారిని కూడా తీసుకొచ్చి మేము కోర్టుల ముందు దోషిగా నిలబెడతామని చెప్పి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఇప్పుడే ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి ఖచ్చితంగా చెప్తున్నాం. ఏదైతే మీరు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని రాష్ట్రంలోని అరాచక పాలనని ప్రోత్సహిస్తారో దానికి ఖచ్చితంగా తగిన మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పదు. మా నాయకుడు చెప్పినట్టుగా రేపొద్దున 29లో ఎలక్షన్లో మేము అధికారంలోకి రాగానే ఏ డిపార్ట్మెంట్లో వారైనా ఎక్కడున్నా రిటైర్మెంట్ అయినా సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు దోషులుగా నిలబెడతాము. ఈ అరాచక పాలనని మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. ఈ రోజు పోసాని కృష్ణమురళి గారికి ఆరోగ్యపరంగా ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా కోర్టు ఆయనకి చిత్తూరు జిల్లాలో కానివ్వండి, విశాఖ జిల్లాలో సంబంధించిన కోర్టులని కేసులకు సంబంధించిన తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినప్పటికి కూడా కోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టి కక్షపూర్వకంగా ఆయనని రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. ఆయనకి ఎటువంటి హాని జరిగినా కూడా దానికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా
బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ నారా లోకేష్ అవనండి, పవన్ కళ్యాణ్ అవనండి, లేదా చంద్రబాబు నాయుడు అవనండి, ఆయనకి ఎటువంటి హాని జరిగినా కూడా వీళ్ళు ముగ్గురు మీద సుమోటోగా కేసు స్వీకరించి అది హత్య కిందగా బోసాని గారిని హత్య చేయడానికి కుట్రగా భావించి వాళ్ళు సుమోటోగా కేసు నియమించి వాళ్ళ ముగ్గురు మీద కూడా కేసు పెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం. విలేజ్ సర్వేయర్లు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు విమర్శించారు. అర్హత గల గ్రామ సర్వేయర్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. సర్వేయర్లకు ఉన్న ప్రత్యేక ఇబ్బందులను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా అధికారులు తమతో చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన నిర్వహించారు. అలంకార్ ధర్నా చౌక్ లో జరుగుతున్న ఈ ఆందోళనలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గ్రామ సర్వేయర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్ప్లస్ గా ఉన్న సర్వేయర్లను వివిధ ప్రభుత్వ శాఖలలో ఇంజనీరింగ్ విభాగాల్లోకి తీసుకోవాలని కోరారు. వాస్తవ పరిస్థితిని మానిటర్ చేసేందుకు గ్రామ సర్వేయర్ మొబైల్ అప్లికేషన్ ఇవ్వాలని కోరారు. పని ఒత్తిడితో సతమతమవుతున్న తమకు కనీసం సెలవులు కూడా మంజూరు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను అన్నమయ్య జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రధానంగా ఈ ధర్నా శాంతియుతంగా చేపట్టడానికి గల ప్రధాన కారణము మాకు ఒక రాష్ట్రంలో ఒక ప్రత్యేక ప్రాజెక్టు, ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రీసర్వే అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా మాకు అందరికీ కూడా ఎక్కడ కానీ దానికి అవసరమైనటువంటి ల్యాప్టాప్లు కానీ రోవర్స్ కానీ ఏవి కూడా ఇవ్వకుండా పని చేయమంటున్నారు. టార్గెట్లు ఇచ్చేసి విపరీతమైన పని ఒత్తిడి. ఒకవైపు ఏమో రీసర్వే ప్రాజెక్ట్ చేయాలి, మరోవైపు ఏమో పంచాయత్ సెక్రటరీస్ చెప్పినటువంటి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన రకరకాల సర్వేల పేరుతో ఆ వర్కులు ఈ వర్కులు చేయడం వల్ల తీవ్రమైనటువంటి పని భారం ఎక్కువైంది. అలాగే ప్రమోషన్ ఛానల్స్ 6 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క ప్రమోషన్ ఛానల్ కూడా ఇవ్వడం లేదు. ఎస్ఓపి అనేది ఒక ఫ్రీక్వెంట్గా మారడం వల్ల దానికి ఒక చట్టబద్ధత కూడా లేదు. ఇలాంటి సమస్యలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే ప్రమోషన్ ఛానల్ కల్పించాలి, టార్గెట్లు అలాంటివి ఇవ్వకుండా పని ఒత్తిడి తగ్గించి మాకు అవసరమైనటువంటి ల్యాప్టాప్స్ కానీ రోవర్స్ కానీ ప్రొవైడ్ చేసి క్వాలిటీ వర్క్ చేయించాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. అలాగే మాకు అందరూ కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, పెద్ద టెక్నికల్ వర్క్ చేస్తున్నాం కాబట్టి సర్వేయర్స్ అందరికీ కూడా టెక్నికల్ స్కేల్ ప్రొవైడ్ చేయాలని కూడా మేము అందరం గట్టిగా కోరుకుంటా ఉన్నాం. సాయి కిరణ్ పోల్సెట్ అండి. నేను అన్నమయ్య జిల్లాకి విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అందరూ రావడానికి కారణం వచ్చేసి మా రైట్స్ కోసం, మా హక్కుల కోసం, మాకున్న రీసర్వేలో మేము పడుతున్న బాధల కోసం ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇంత పెద్ద ఎత్తున 30 జిల్లాల నుంచి ఇంత దూరం రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒకటి వచ్చేసి టైమింగ్స్, అన్లిమిటెడ్ టైమింగ్స్. పొద్దున 6 నుంచి 10 అవుతుంది, 12 అవుతుంది, 1 గంట అవుతుంది. హాలిడేస్ ఉండవు, సండేస్ ఉండవు. సో ఇలా గత 4 ఏళ్ళు అలానే కష్టపడ్డాం. అయినా మాకు ఎటువంటి మంచి పేరు కానీ అసలు ఎలాంటిది మేము మూట కట్టుకోలేకపోయాం. ఎంతసేపు ఎవరు తప్పు చేసినా కూడా భూమి మీదకి వెళ్ళేది ఒక్క సర్వేరే కాబట్టి మాకు రెవెన్యూ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. దానివల్ల మేము భూమి మీదకి వెళ్ళడం వల్ల ఎలాంటి తప్పులు దొరికినా గ్రామ సర్వేరే తప్పులు చేశాడు, మా భూమిని కాజేశాడని చెప్పేసి రైతులు ఎన్నో పేపర్లలో చూస్తూ ఉన్నాము. సో అలా కాకుండా రైతులకి మా వైపు నుంచి ఎలాంటి నష్టం జరగదు. మా పాత్ర ఎంత ఉంది రీసర్వేలో, టైటిల్ కన్ఫర్మేషన్ చేసేది మేము కాదు రెవెన్యూ వాళ్ళని చెప్పేసి మేము రైతులందరికీ చెప్తా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఎస్ఓపి, అసలు ఎస్ఓపి ఎందుకు చేశారన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఎస్ఓపిలో ఉన్నది ఉన్నట్టు చేయమంటా ఉన్నారు, కానీ డిస్టిక్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో దానికి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. ఎంతసేపు ప్రోగ్రెస్లు అంకెల ప్రకారమే వెళ్తూ ఉన్నాయి. 20 ఎకరాలు చెప్తారు, 10-15 అవుద్ది, కానీ ప్రోగ్రెస్ ఏమో 30-35 అవుద్ది. ఇలా అధికారులందరూ వాళ్ళ మెప్పు కోసం ప్రభుత్వం దగ్గర వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళడమే తప్ప మా బాధలు అనేది గ్రౌండ్ లెవెల్ ఎవరూ పట్టించుకోవడం లేదు. సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాము, మా సమస్యలు పరిష్కరించండి. ఇంకొకటి చిన్న చిన్న పనులున్న వాళ్ళకి స్టేషనరీలు అన్నీ అప్పచెప్పారు, కానీ ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు అంత ప్రెస్టీజ్గా ప్రాజెక్ట్ చేయాలి అని అన్నప్పుడు ఎందుకు మాకు స్టేషనరీని సమకూర్చలేకపోతా ఉన్నది మా ప్రశ్న. ల్యాప్టాప్స్ ఇవ్వరు, కానీ వర్క్ చేయాలి. ఎలా చేయాలి? మాకు వచ్చేది 28,000-30,000 చిన్న చితక జీతం, దాంతోనే మేము మా ఫ్యామిలీస్ని గడుపుకోవాలి. అంతేకాకుండా మా చేతి ద్వారా ఇప్పటికీ ఎంతో ఖర్చు పెట్టేసి చేశామండి. సో ఇంకా అంటే మేము చేయలేము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత వంగవీటి మోహనరంగ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా కూటమి ప్రభుత్వం కృషి చేయాలని రంగా అభిమానులు అడపా ప్రతాప్ చంద్,
ముళ్లపూడి నాగేశ్వరరావులు కోరారు. సంక్షేమ పథకానికి లేదా గన్నవరం విమానాశ్రయానికి గాని ఔటర్ రింగ్ రోడ్డుకు కానీ నామకరణం చేయాలన్నారు. వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రంగ అభిమానుల ఆత్మీయ సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులు మరియు రంగ అభిమానులు హాజరై సుదీర్ఘంగా చర్చించారు. రంగ పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా ఉండేందుకు ప్రభుత్వం ముందు ఏ అంశాలను ఉంచాలన్నది ఆలోచించారు. అనంతరం అడపా ప్రతాప్, ముళ్లపూడి నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రంగా పేరును ఉపయోగించుకుంటున్న పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరిస్తున్నాయన్నారు. వంగవీటి రంగా మరణించి 37 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆయన పేరు చెప్పగా గుర్తుకు వచ్చేలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా రంగా పేరును సంక్షేమ పథకానికి లేదా గన్నవరం విమానాశ్రయానికి గాని ఔటర్ రింగ్ రోడ్డుకు కానీ నామకరణం చేయాలన్నారు. ఈ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సోషల్ ఆర్గనైజేషన్ తరపున మాట అడపా ప్రతాప్ చంద్, వంగవీటి మోహన్ రంగ సోషల్ ఆర్గనైజేషన్ విజయవాడ. ఈరోజు ఈ రంగా అభిమానులు ఆత్మీయ సమావేశం ఇచ్చేసిన రంగా గారి అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు, అందరికీ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా ముఖ్యమైన అభ్యర్థన, డిమాండ్ అని కాదు, అభ్యర్థన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఈ రోజున రంగా గారు మరణించి ఇప్పటికి 37 సంవత్సరాల పై మాటే. అయినా సరే ఈ రోజుకి కూడా రంగా ఎక్కడ చూసినా రంగా గారి విగ్రహం లేని గ్రామం లేదు, రంగా గారి పేరు అభిమాని లేని సందు లేదు. అది అందరూ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అత్యధిక విగ్రహాలు రంగా గారి విగ్రహాలు కలిగిన వ్యక్తిగా, అత్యధిక విగ్రహాలు కలిగిన వ్యక్తిగా వంగవీటి మోహన్ రంగా గారే. అలాగే ప్రజలు అత్యధిక పెరిగే కొద్దీ, రోజులు పెరిగే, సంవత్సరాలు పెరిగే కొద్దీ అభిమానులు పెరిగే వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి పేరు విని ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ప్రభుత్వ పథకానికి కానీ, గన్నవరం విమానాశ్రయానికి కానీ, ఔటర్ రింగ్ రోడ్డుకి కానీ, ఇంకా తదితర ఏదో ప్రభుత్వ పథకానికి ఆయన నేమ్ పెట్టి మా రంగారావు అభిమానుల, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు జనసేన అని చెప్తున్నారు. ఏమని 15 సంవత్సరాలు మా కూటమి, ఎన్డీఏ కూటమి 15 సంవత్సరాలు ఉంటుంది. 15 కాదు, మాకు ఆయన రంగా గారి పేరు పెట్టి చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా 20 సంవత్సరాలకు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలుస్తారని నేను చెప్తున్న మాట. అది 100% అది, అందులో డౌట్ నాట్ ఎట్ ఆల్ అది. కాబట్టి ఆయన పేరుని ఏదో ఒక నామకం ప్రతి ఎలక్షన్ ముందు ప్రతిసారి వాడుకుంటామే ఆయన రంగా గారు అయిన తర్వాత మాత్రం ఏమీ లేదు ఆయనకి మర్చిపోతున్నా అయిపోతుంది. కాబట్టి మేము చేసే ఉద్దేశం, అభిప్రాయం ఏంటంటే అందరు రంగారాంలో అన్ని ప్రాంతీయ వచ్చిన పార్టీలు, అన్ని పార్టీల నాయకుల్ని మనం సంప్రదించి గవర్నమెంట్ మెమోరాండం ఇచ్చి మాకు ముఖ్యమంత్రి గారితో లేదా పవన్ కళ్యాణ్ గారితో మాకు ఒక ఇది ఇస్తే, అపాయింట్మెంట్ ఇస్తే మా విన్నవించుకుంటాము. తర్వాత ఆయనకి వాళ్ళు చేస్తే మేము అభినందిస్తామనేది మా ఆలోచన. ఉధృతం అని కాదు, నెక్స్ట్ ఏంటంటే కార్డుల ఉద్యమం అని కానీ, ప్రభుత్వం అన్ని రకాల ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ అందరినీ కలిసి మేము ఒక రిప్రజెంటేషన్ వాళ్ళ ద్వారా, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా, కలెక్టర్లు కానీ, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా మా విన్నపాన్ని రాష్ట్రం మొత్తం కూడా ఒక ఇన్వెస్ట్ చేసి దాన్ని మాకు ఇంప్లిమెంట్ చేయమని కోరుకుంటున్నాం. ముళ్లపూడి నాగేశ్వరరావు అండి. నా పేరు ముళ్లపూడి నాగేశ్వరరావు అండి. సీనియర్ వంగవీటి మోహన్ రంగా గారి రాధారంగా మిత్ర మండలి సభ్యులండి. ఇంపార్టెంట్, ఒక సైనికుడు లాంటి వాళ్ళం అండి. అట్లాగే ఇప్పుడు కమ్యూనిటీ వైడ్గానే పోరాడుతూ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ఒక రాజకీయ విశ్లేషకుడిని కూడా మీ మీడియా వారే చెప్తున్నారు. ఇక మీరేమి రాసుకుంటే అది. ఈరోజు మీటింగ్ ఉద్దేశం అంటే ఒకటండి, పేద ప్రజల కోసం పోరాటం చేసి మరణించినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి ఈ జిల్లాకు కానీ, అనేకమైన పథకాలకు కానీ. ఎలాంటి ఇలా సభ్యులు ఎవరూ లేకుండానే, కుటుంబ సభ్యులు కానీ, రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ, కులాల గతంగా రంగా గారి అభిమానులు కానీ అడగకుండానే ఏ విధంగా అక్కడ డొక్కా సీతమ్మ గారి పేరు ఏ విధంగా పెట్టారు, రాధాకృష్ణ గారి పేరు ఏ విధంగా పెట్టారు అనేక పథకాలకి. అట్లాగే వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల కోసం ఇదే మొగల్రాజుపురంలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాల విషయం, ఎస్సీ ఎస్టీ బీసీలకే కులాలకు అతీతంగా ఆ రోజు చేసిన పోరాటం,
పేద ప్రజలు, ఒక రిక్షా బోర్డు కార్మికుడు కోసం కష్టపడిన విధానాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన పేరు పెట్టమని అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్న మాట వాస్తవం అండి. ఇవాళ కులరహిత రంగా గారు అయినటువంటి ఈయన పార్టీ రహితంగా హత్య చేసిన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, చెయ్యని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వైఎస్ఆర్ పార్టీ ఉపయోగిస్తుంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోవటానికి కారణం, కాంగ్రెస్ పార్టీ మళ్ళా గెలవటానికి కారణం, టీడీపీ అంత క్రేజ్ కూడా పోయి నామమాత్రంగా మిగిలిపోవటానికి కారకులైనటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారండి. అలాంటి వ్యక్తి పేరు ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ కూడా సరైన ప్రిఫరెన్స్ ఇవ్వకోకుండా, ఆయన పేరు అనేది పెట్టుకోకుండా చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఎన్నికలప్పుడు విజయవాడలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్ దగ్ధమైంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు రమేష్ హాస్పిటల్ జంక్షన్ నుంచి బెన్ సర్కిల్ వైపు వెళ్తున్న అంబులెన్స్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. అంబులెన్స్ లో ఓ పేషెంట్ ఉన్నాడని వెంటనే సమయస్ఫూర్తితో అతని బయటికి తీశామన్నారు. పోలీసులు అక్కడికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మహిళల హక్కులు బాధ్యతలను సమానంగా తీసుకుంటే వారి జీవితాలను ఆనందమయంగా సాగుతాయని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత అన్నారు. మార్చి 8 ఒక్కరోజే మహిళా దినోత్సవం కాదని, మహిళలకు ప్రతిరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు. నగరంలోని లోటస్ ల్యాండ్ మార్క్ నందు శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత, సెంట్రల్ జోన్ ఏసీపీ శ్రవంతి రాయ్, విఎంసీ డిప్యూటీ కమిషనర్ బి సృజన, సిఆర్డీఏ జోనల్ జాయింట్ డైరెక్టర్ కె ప్రవీణ్, డాక్టర్ పి రమ్యాలు హాజరయ్యారు. విచ్చేసిన అతిథులు అందరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బోండా సుజాత మాట్లాడుతూ మహిళల హక్కులు బాధ్యతలను సమానంగా తీసుకుంటే వారి జీవితాలను ఆనందమయంగా సాగుతాయన్నారు. అనంతరం సెంట్రల్ ఏసీపీ శ్రవంతి రాయ్, విఎంసీ డిప్యూటీ కమిషనర్ బి సృజనాలు మాట్లాడుతూ మహిళలు అందరూ కలిసి ఉండి ముందుకు సాగితే విజయ శిఖరాలను అవలీలగా అధిరోహించవచ్చన్నారు. తల్లిదండ్రులు, మహిళలు, పురుషులు సమానంగా చూడాలన్నారు. ఆడదానికి ఆడదే శత్రువు కాకుండా ఆడవాళ్లకు ఆడదే ఒక శక్తిగా, స్నేహితురాలిగా తోడుగా ఉండి సపోర్ట్ ఇవ్వాలన్నారు. ఉద్యోగి అయితే ఎక్కువ గౌరవం ఇవ్వడం, గృహిణిగా ఉన్న మహిళలను ఎప్పుడూ చులకనగా చూడవద్దని, అందరూ సమానమని అన్నారు.
అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల నేను ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. అలాగే ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెక్టార్ ఓన్లీ లోటస్ సెక్టార్ 1 మహిళలు మాత్రమే నేను ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేశాను. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. లోటస్ లో ఉన్న మహిళలందరూ వచ్చారు, సెక్టార్ 1 లో ఉన్న మహిళలందరూ. అలాగే డిప్యూటీ కమిషనర్ సృజన గారు వచ్చారు, డాక్టర్ రమ్య గారు వచ్చారు, ప్రవీణ ఏపీసీఆర్టీఐ జాయింట్ డైరెక్టర్ గారు వచ్చారు, ఏసీపీ నిజంగా ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఏసీపీ గారు శ్రవంతి రాయ్ గారు కూడా వచ్చారు. అలాగే మా ముఖ్య అతిథి బోండా సుజాత గారు. ఆ మహిళలు ఎక్కడుంటే అక్కడ ఆవిడ చక్కగా అభినందించడానికి వస్తుంటారు. మమ్మల్ని కూడా అభినందించడానికి వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ రోజు మనం అంటే ప్రతిరోజు మహిళలు ముందడుగు వేస్తూ వస్తున్నారు. కాకపోతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేమందరం ఒక చోట గ్యాదర్ అయ్యి సరదాగా ఆటలతో పాటలతో విద్యావంతులైన వాళ్ళకి సత్కరించుకొని అలాగే వాళ్ళు చెప్పే మంచి మంచి మాటలు విని మేము ముందుకు అడిగేద్దామన్న ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ గ్యాదరింగ్ చేశాము. నిజంగా ఇంతమంది రావటం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది వస్తారని, కానీ చాలా మంది వచ్చారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రతి రంగంలో మహిళ ముందుండాలి, ముందు రాణించాలి అన్న ఉద్దేశంతో ప్రతి మహిళ ముందుకు అడుగేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన యువత పోరు కార్యక్రమం. మహానాడు రోడ్డులో సేఫ్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో హాస్పిటల్ ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం. ప్రజా సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్. ఇళ్ల పట్టాలు, డ్రైనేజీ సమస్యల పట్ల పూర్తి నిర్లక్ష్యం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.